విజన్ ప్రేక్షకులకు నమస్కారం. చాంద్రమాన గణన ప్రకారం పూర్వభాద్ర, ఉత్తరభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి భాద్రపద మాసం అని పేరు. ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు. ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే సమయం ఇది. నూతన కార్యక్రమాలైన గృహారంభ, గృహప్రవేశ, వివాహాదులకు ఈ నెల పూర్తిగా నిషిద్ధం. వానల ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు ప్రభావంతో అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో శక్తిహీనులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళు తట్టుకొని నిలదొక్కుంటున్నారంటే అందుకే. ఈ నెలలో అందరూ శక్తి ఆరాధన, జపాలు, ఉపాసన చేస్తూ ప్రకృతి వ్యతిరేక శక్తులను అధిగమించాలి. ఈ మాసంలో హరితాళిక, గణేష చతుర్థి, ఋషి పంచమి, లలితా షష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, అవిధ నవమి, దశావతార వ్రతం, పరివర్తిని ఏకాదశి, వామన ద్వాదశి, అనంత పద్మనాభ చతుర్దశి, విశేషహత మహాలయం వంటి అనేక వ్రతాదులు ఆచరించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది. ఈ వ్రతాలన్నీ తమను తాము తీర్చిదిద్దేందుకునికే వినియోగించుకున్నవే. శారీరకంగా, మానసికంగా, ఆహారపరంగా లోపాలు రాకుండా కాపాడుకోవడమే వీటి ఉద్దేశం. ఈ వ్రతాలన్నీ పెద్దవే, నిర్వహణ కూడా శ్రమతో కూడుకున్నదే. అయినా భారతీయులు వీటిల్లో చాలా వ్రతాలను వారి ప్రాంత ఆచారాలను బట్టి నిర్వహిస్తూనే ఉంటారు. మనస్సును రోగ మార్గం, భోగ మార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక శక్తి మార్గంపై కేంద్రీకరించడానికే వ్రతాలు ఆచరించాలని సూచించారు పెద్దలు. తద్వారా శక్తిని పెంపొందించుకొని సమస్యలను అధిగమించవచ్చు. భాద్రపద మాసంలో భూమికున్న గురుత్వాకర్షణ శక్తికి, చంద్రుని ఆకర్షణ శక్తికి మధ్య వ్యత్యాసాలు ఏర్పడతాయి. వాటిని అధిగమించేందుకు గణేష్ నవరాత్రులు నిర్వహిస్తుంటారు. గణేశుడు అంటేనే భూమాకర్షణ శక్తి. కొత్తదనం పేరుతో నవరాత్రుల లక్ష్యాన్ని మార్చేయడం బాధాకరం. కానీ అసలు లక్ష్యం భూమితో సాన్నిహిత్యాన్ని పెంచుకొని గురుత్వాకర్షణ శక్తిని ఉపాసించే అవకాశం కల్పిస్తాయి. వినాయక నవరాత్రులు, గణేష్ వ్రత కథ కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా సూచన చేస్తుంది. చంద్ర ప్రభావం వల్ల భూమి వాతావరణంలో పాటు మన మనస్సులు సంచలనం పొందుతాయి. కాబట్టి మరింతగా మూలశక్తి చైతన్యాన్ని ఉపాసించమని భాద్రపదం సూచిస్తుంది. భాద్రపద బహుళపక్షం పితృదేవతల పక్షంగా చెప్తారు. తరలిరాని లోకాలకు వెళ్ళిన మన పూర్వీకులను తలుచుకునే అవకాశం కల్పిస్తుంది భాద్రపదం. పితృదేవతలను స్మరించుకుంటూ వారికి ఉత్తమ గతులు రావాలని కోరుతూ దాన ధర్మాలు చేస్తుంటారు. తగిన విధమైన సాంప్రదాయ కర్మలు నిర్వహిస్తారు. మాసం చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు పితరుల పేరు మీద శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తుంటారు. లోక వ్యవహారంలో శుభకార్యాలకు పనికిరాని సమయాన్ని ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో దైవ ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవన మార్గంలో ముందుకు సాగాలి. ఉపాసన బలాన్ని పెంపొందించుకోవాలి. వరుస శుభకార్యాలు ఉండే కాలంలో మనిషి దైవారాధనపై అంతగా దృష్టి సారించలేడు. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి శూన్యమాసాలే సరైనవని చెప్తారు పెద్దలు. భాద్రపదం అలాంటిదే. దాదాపు శుక్లపక్షం అంతా వినాయక ఉత్సవాలతో ఆధ్యాత్మిక తరంగాలు వీధి వీధిన ప్రసరిస్తుంటాయి. పితృదేవత ఆరాధనతో కృష్ణపక్షం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి అనువైన మాసంగా భాద్రపదం ప్రత్యేకంగా సంతరించుకుంది. ఈ నెలలో శక్తిని ఉపాసిస్తూ శక్తిమంతులం అవ్వాలి. భారతీయ ధర్మం నిర్దేశించినట్టుగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడమే మనకు శ్రేయోదాయకం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.